సెన్సేషనల్ కామెంట్స్ తో ఎప్పుడు వార్తల్లో ఉండే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇంతవరకు ఎవరికి చెప్పని అనేక విషయాలను మనతో షేర్ చేసుకోబోతున్నారు. తెలంగాణ రాజకీయాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ లో జరుగుతున్న మార్పుల వరకు అనేక విషయాలను ఈ రోజు ఆయన అడిగి మనం తెలుసుకుందాం. సార్ ఆదాబ్. आदाब। कैसे हो सर? नमस्कार। नमस्कार। बहुत अच्छा हूँ। సార్ మీరు గతంలో అసదుద్దీన్ ఓవైసీ మీద ఎంపీ క్యాండిడేట్ గా కంటెస్ట్ చేశారు. మీరు అదే సేమ్ సామాజిక వర్గం, పైగా ప్రోగ్రెసివ్ ముస్లిం, జనం కోసం ఎంతో ఆలోచిస్తారు. ఆయన ఎందుకు ఆయన్ని ఓడించలేకపోయారు? దొంగ ఓట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇచ్చిన కదా మొన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కానీ, సిఓ తెలంగాణకి వికాస్ రాజ్ కి కానీ, జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజ్ కి కానీ 6,64,000 బోకస్ ఓట్లు అని ఇచ్చిన కదా, విత్ ప్రూఫ్స్ తో. 1,00,000 డిలీట్ అయినాయి, మళ్ళీ ఆపేస్తున్నారు. ఎందుకు డిలీట్ అయితలేవు? ఇది అసదుద్దీన్ బీజేపీ బి టీమ్, అసదుద్దీన్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్. 100 సార్లు చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నా. ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ పోతున్నాడు, బీహార్ పోతున్నారు, రాజస్థాన్ పోతున్నారు. దేనికోసం పోతున్నారు? పీకడానికి. హైదరాబాద్ లో ఎంపీ గెలిచినారు 5 times. ఏం చేస్తావా భయ్? హైదరాబాద్ కి ఏదైనా రత్తి బరాబర్ డెవలప్మెంట్ చేస్తావా? ఏం చేయలేదు. మీరు డెవలప్ అయినా, మీ సిండికేట్ డెవలప్ అయింది, మీ ఫ్యామిలీ డెవలప్ అయింది. నువ్వు ఉన్న ఇల్లు చూడండి, మోర్ దెన్ 500 crores, 500 crores ఇల్లు. మీ డాటర్ పెళ్లి చేస్తారు, మీరు 100 కోట్లు పెట్టినారు. వేరే ముస్లిమ్స్ పెళ్లి ఉంటే డబ్బులు లేకపోతే నో ప్రాబ్లం, చాయ్ సమోసా మీద చేయి, చాయ్ బిస్కెట్ మీద చేయి చెప్పే వ్యక్తి వాళ్ళ కూతురు కూడా పెళ్లి చాయ్ బిస్కెట్ లో చేయాలి కదా. అయినా ఉండేది 500 crores ఇంట్లో. వాళ్ళ పాప పెళ్లి చేస్తావా 100 కోట్లు, వెరీ గుడ్, చేయలేదు. కానీ చేస్తే అవి కూడా వేరే వాళ్ళకు చేయ కదా. ఒక రూల్ మీ ఫ్యామిలీకి, ఒక రూల్ టోటల్ ముస్లిమ్స్ కి. మీరు అన్ని లంగా దొంగ పనులు చేస్తూనే ఉంటారు. అక్బరుద్దీన్ ఓవైసీ 3 months ఇండియాలో ఉంటారు, 9 months అబ్రాడ్ లో ఉంటారు. లండన్ లో ఒక పెళ్ళం, ఆస్ట్రేలియాలో ఒక పెళ్ళం, అన్ని చేసే లంగా పనులు. ఇక్కడ వచ్చి షెర్వానీ, టోపీ, గడ్డం వడ్డం పెట్టుకొని డ్రామా చేస్తారు. బోకసోట్లు లేవు అని మక్కా మస్జిద్ డ్రామాను చెప్పు. రంజాన్ బంద్ కదా, లాస్ట్ ఫ్రైడే వస్తుంది 3 days తర్వాత. లాస్ట్ ఫ్రైడేలో మక్కా మస్జిద్ లో అసదుద్దీన్ కి చెప్పుమను, బోకసోట్లు లేవు. నేను మీ ఛానల్ ముందు చెప్తున్నా. స్వరూప ఆన్ యువర్ ఛానల్ ఆంధ్రప్రభ, ఒకవేళ అసదుద్దీన్ ఖురాన్ మీద చేయి పెట్టి మక్కా మస్జిద్ లో చెప్తే బోకసోట్లు లేకపోతే అందరి ముందు అసదుద్దీన్ కాల్ మొక్కి సారీ అన్నా అని చెప్తా. ఇది వీళ్ళ పాలిటిక్స్. ప్రజలకి ఏం మేలైంది? ఎవరు ప్రజలది మేలు చేస్తారు? నువ్వు ఒక్క చెప్పు రాబోయ్. నీ దగ్గర మేనిఫెస్టో ఉండదు, ఒక్క డెవలప్మెంట్ చూపి. అసదుద్దీన్ 100 సార్లు చెప్పినా మీకు. చార్మినార్ దగ్గర డిబేట్ పెట్టుకుందాం, లేకుంటే నీ దారుసలాంకి వస్తా డిబేట్ పెట్టుకుందాం, లేకుంటే ప్రెస్ క్లబ్ లో డిబేట్ పెట్టుకుందాం. నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ వస్తా, పెట్టుకుందాం. రెస్పాండ్ గారు, ఎందుకంటే వాళ్ళకు డెవలప్మెంట్ అవసరం లేదు. వాళ్ళ సిండికేట్ నడవాలి, ప్రజలకు అక్కడనే పెట్టాలి. ఎవరు రిక్షా మీద ఉన్నాడు వాడు ఆటోలో వచ్చినాడు. ఇప్పుడు ఎవరు కింద బండి మీద ఉన్నాడు వాడు కేఫ్ లో ఉన్నాడు. అదే సేమ్ అదే బిస్కెట్ సమోసా అక్కడ దాకానే. అసదుద్దీన్ దగ్గర కాలేజీలు ఉన్నాయి, ఎంబీబీఎస్ కాలేజ్ ఉన్నది, ఎంసీఏ కాలేజ్ ఉన్నది, లా కాలేజ్ ఉన్నది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది. ఎస్, అందరు లోకంకి మీరు చూపిస్తారు మేం కన్జర్వేటివ్ ముస్లిం కాదు, మేం ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్ అని. కానీ ఎవరికి సీట్ ఇస్తారా భయ్? మీరు అందరు ఎన్ఆర్ఐస్ కి, కోటీశ్వర్లోకి సీట్ ఇస్తారు. ఎవరు ఒమాన్ లో ఉన్నారు, ఎవరు కువైట్ లో ఉన్నారు, ఎవరు లండన్ లో ఉన్నారు, ఎవరు ఆస్ట్రేలియా ఉన్నారు, ఎవరు న్యూజిలాండ్ లో ఉన్నారు, ఎవరు అమెరికాలో ఉన్నారు, వాళ్ళకు సీట్ ఇస్తారు. వాళ్ళు ముస్లిమ్స్, కానీ కోటీశ్వరులు ముస్లిమ్స్. ఆ ఎన్ఆర్ఐలకు సీట్ ఇస్తారు. ఒక్క క్యాండిడేట్ కి చూపిమను అసదుద్దీన్ కి. ఈ బీదోడ్కి, వీడు రిక్షా ఫెల్లో, వీడికి నేను ఇంజనీర్ చేసిన, వీడు బండి మీద చాయ్ అమ్ముతాడు, వీళ్ళ కొడుకు వీళ్ళ కూతురు డాక్టర్ చేసిన, అరే వీడు పాన్ డబ్బాలో ఉంటాడు, వీళ్ళ డాక్టర్ కి కలెక్టర్ చేసిన. అరే సలాం చేస్తా. అప్పుడు మొత్తం మాట్లాడి దొంగలంగా పనులు. ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ దగ్గర వచ్చి కూర్చుంటారు. ఇదే వాళ్ళ పనులు అన్ని గవర్నమెంట్ దగ్గర. అప్పుడు ఉన్నది రాజశేఖర రెడ్డి దగ్గర, సోనియామా దగ్గర, రాహుల్ దగ్గర, మళ్ళీ కింద వస్తే కేసీఆర్ దగ్గర, నరేంద్ర మోదీ దగ్గర, మళ్ళీ ఇలా నరేంద్ర మోదీ దగ్గర, ఇలా వచ్చి రేవంత్ రెడ్డి నాకుతున్నారు. ఇదే డ్రామా వీళ్ళది. సో ఈ బోగస్ ఓట్లు ఎప్పుడు పోవాలి?
వీళ్ళ గుండరాజు ఎప్పుడు తీయాలి, ప్రజలకి ఎప్పుడు న్యాయం దొరకాలి. సో దానికోసమే నేను ఎలక్షన్లో వచ్చినప్పుడు మీ క్వశ్చన్కి ఏం సమాధానం అంటే, మీరు ఓడిపోయిన తర్వాత మీరు ఎట్లా చేస్తున్నారు అంటే, ఏ రోజు నేను రాజకీయంలో వచ్చిన అమ్మ ఆ రోజే డిసైడ్ చేసి వచ్చిన విప్లవం కోసం, మార్పు కోసం ఒక జీవితం అంకితం చేయాలి. దానికోసం 2009, 14, 18, 19, 23 ఇట్లా వస్తూనే పోతారు. కానీ ఒక మాట ఇస్తున్నా మీకు, ఎందుకంటే సత్యమేవే జేతే కాబట్టి, ప్రతి ఒక్క ధర్మంకి నేను చదివినా కాబట్టి, ప్రతి ఒక్క ధర్మం ఒకటే మాట అంటది, నువ్వు న్యాయం చేయడానికి వస్తే 100% దేవుడు నీకు ఇస్తాడని అదే నమ్మకంతో చెప్తున్నా. సత్య ముందు విప్లవం తీసుకువస్తా, ఈ బొకసోట్లు వీళ్ళ డ్రామా ఫినిష్ చేస్తా. మీరు జనం కోసం తప్పిస్తున్నట్టుగా, మార్పు కోసం తప్పిస్తున్నట్టుగా మాత్రం బాగా కనిపిస్తోంది. ఫిరోజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. హ్యావ్ అ గ్రేట్ డే అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై కాంగ్రెస్. జై హింద్.